హాయ్ అండి, నేను మీ రమేష్ని, అదే ఫెయిల్యూర్ రమేష్ని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎపిసోడ్ 25. ఈరోజు హైలైట్స్ ఏంటంటే స్టార్టింగ్ బర్నీ గారు పవన్ వీళ్ళు కిచెన్లో మాట్లాడుకుంటున్నారు. ఈరోజు నామినేషన్లో 2 కామెడీలు జరిగినాయి. సుమన్ గారుని రాము గారు రక్తపాతం అదే అన్నారు. అరే వైలెన్స్ అంటే రక్తపాతం అయ్యే కదరా బాబు, ఇంట్లో జరిగిన విషయాలని. అదొక కామెడీని. తర్వాత సుమన్ శెట్టి గారు అవతల చెప్తున్నప్పుడు అయిపోయింది సార్, మీ బాండ్ అయిపోయిందా, నా బాండ్ అయిపోయింది, నేను వెళ్ళిపోనా అంటున్నారు. అదొకటండి. తన ఎమ్మెల్యేలు కూడా అన్న బర్రెన సుమన్ శెట్టికి రాముకి గన్న చిన్నపిల్లలకి తిరునాళ్ళలో గన్న వస్తుంది, అలాగ వచ్చినట్టు వచ్చింది. వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. గన్న ఎక్కి పెట్టి కాలుస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ పాయింట్లు చెప్పుకోవడం అవతల నుంచి ఎవరు ఏం చెప్తున్నారు ఏం వినట్లేదు. అది చాలా కామెడీగా అనిపించింది. తర్వాత అండి సంజన గారు బర్నీతో డిస్కషన్ చేస్తున్నారండి హరీష్ కోసం. ఏంటంటే హరీష్ గారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారండి, ఒంటరిగా ఉంటున్నారు, పక్కకెళ్ళి కూర్చుంటున్నారు. అలాగా చాలా అతను చూస్తుంటే నాకు జాలేస్తుంది అంటే బర్నీ గారు అన్నారు. సంజన గారు అతను వచ్చి మనతో ఏమన్నా చెప్పుకుని మాట్లాడితే మనం మాట్లాడగలం కానండి, మనం వెళ్ళి ఇనిషియేట్ చేసుకుని మాట్లాడలేం కదా. అవతల వాళ్ళు మాట్లాడితేనే మన కూడా మాట్లాడడానికి అవుతుంది, అంతేగాని వాళ్ళు మాట్లాడకుండా మనం అవ్వదు కదా అని చెప్పారండి. తర్వాత అండి నిన్న గేమ్స్ అయినాయి కదా, అందులోని ప్లేయర్స్ ఎల్లో టీమ్, బ్లూ టీమ్, రెడ్ టీమ్ ఉంది కదా, అందులోంచి ప్లేయర్స్ని ఎవరైనా రిటైన్ చేసుకోవాలి అని చెప్తే కళ్యాణ్ అయితే ఎమాన్యుల్ రిటైన్ చేసుకున్నాడండి. బర్నీ గారు అయితే శ్రీజన్ రిటైన్ చేసుకున్నారు. తర్వాత సుమన్ గారు అయితే రామును, రీతు గారు అయితే సంజన అయితే రీతుని చేసుకున్నాను. తర్వాత వీళ్ళు టీమ్స్గా ఎలా ఫామ్ అయ్యారంటే సుమన్ గారు, రాము గారు, సంజన గారు అండి. రెడ్ టీం వచ్చి కళ్యాణ్, ఎమాన్యుల్ అండ్ తర్వాత బ్లూ టీం వచ్చి తనుజ, రీతు, హరీష్ గారు అండి. తర్వాత గ్రీన్ వచ్చి బర్నీ గారు, సీజా గారు, దివ్య గారు అండి. వాళ్ళ టీం వాళ్ళు స్ట్రాటజీస్ అవి మాట్లాడుకుంటున్నారు, ఎలాగ ఆడాలి అలాగ ఆడాలని. తర్వాత సుమన్ శెట్టి గారు వచ్చి హరీష్ గారికి, సార్ మీరు క్లీనింగ్ కదండి, మిర్రర్ మీద డస్ట్ ఉందంట, కొంచెం క్లీన్ చేయమని. ఎవరు ఫ్లోరా గారే చెప్పారా? అవునులే, ఆవిడే చెప్తారు, ఆవిడే బ్యాక్ ఎక్కించే ఆవిడే చెప్తారు అన్నట్టుగా మనోడు హరీష్ గారు. ఎందుకంటే ఫ్లోరా గారు హరీష్ని నామినేట్ చేసింది కదండి, మనోడు ఎవరు నామినేట్ చేసినా తీసుకోలేడు, ఎవరన్నా ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇచ్చినా తీసుకోలేడు. హరీష్ గారు అయితే చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోతున్నారండి. అందరూ తన కోసమే మాట్లాడుకుంటున్నారు, అందరూ తన్ని టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా తనకు తాను ఫీల్ అయ్యి తను ఆటని, గేమ్ని, ఆ తర్వాత అక్కడ ఉంటున్న ఎన్వైర్న్మెంట్ని అన్నీ తను డిస్టర్బ్ చేసుకుంటాడండి. మరి ఎందుకు అంతలాగా ఫీల్ అయిపోయి అంత ఆలోచించేస్తున్నాడో మనకు తెలియదు. తర్వాత అండి ఎమాన్యుల్, కళ్యాణ్, తనుజ, రీతి వీళ్ళు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడారండి. అందులో తనుజ గారికి వస్తే ఫస్ట్ ట్రూత్ చెప్తారన్నదంటే ఏమైనా తనకి 8th క్లాస్లో 8th స్టాండర్డ్లో చదువుతున్నప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడంట, తన పేరు కూడా కళ్యాణ్ అంట. తనకు గ్రీటింగ్ అయ్యి ఇచ్చి ప్రపోజ్ చేశారంట, కానీ తను యాక్సెప్ట్ చేయలేదంట. తర్వాత తనకు మ్యారేజ్ అయిపోయిందని చెప్పింది. తర్వాత కళ్యాణ్తో మళ్ళీ వస్తే కళ్యాణ్తో డ్యాన్స్ చేయడానికి ఒప్పుకుంది. కళ్యాణ్ ఇద్దరు డ్యాన్స్ చేస్తారు. ఇక్కడైతే కళ్యాణ్ కొంచెం గేమ్లోకి వచ్చాడండి, ట్రాక్లోకి. ఇక్కడైతే తను ఎంతో లిమిట్లో ఉండని అంతదాకా ఉండి అక్కడి నుంచి కట్ చేసాడు. తనుజతో డ్యాన్స్ చేయడం అయిపోయిన తర్వాత కట్ చేసి ఒక్కొక్క అంత చాలా అన్నాడు. తన లిమిట్లు ఉంటే తన గేమ్ కూడా బాగుంటుందండి, ఎందుకంటే అగ్ని పరీక్షలో చాలా బాగా ఆడాడు కాబట్టి తను ఇంత దాకా వచ్చాడు. కానీ చెప్పుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ అంటే ఫుల్ పాజిటివ్ అండి కళ్యాణ్ గారికి. మరి ఈ ఎపిసోడ్తో మనోడు క్రాప్ అయితే పెరుగుతుంది, అది కంపల్సరీ పెరుగుతుంది నాకు తెలిసి. మనోడు ఇదే కంటిన్యూ చేస్తే ఫర్దర్గా చాలా ముందుకు వెళ్తాడండి. లేదు అదే పులిహోర కంటెంట్ కోసం ట్రై చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అండి. ఇక్కడైతే సంజన గారు కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళి హరీష్ గారితో మాట్లాడడం జరిగిందండి. హరీష్ గారు మీరు అలాగ ఉండకండి, కొంచెం అందరితో మింగిల్ అవ్వండి, మన ఇద్దరిది ఏమన్నా ప్రాబ్లం ఉంటే సార్ట్ చేసుకుందాము అని తన డిస్కషన్ అయితే మొదలుపెట్టింది. కానీ హరీష్ గారు మారట్లేదండి. తను ఏం చెప్పినా, మేడం మీరు నా మీద వేసిన నిందలు మీరు వెనక్కి తీసుకుంటారా, నా మీద అయితే పెద్ద పెద్ద నిందలు వేశారు మీరు,
లేడీస్ మ్యాటర్ ఒకటి వేశారు. తర్వాత హైజీన్ ఉండట్లేదు మీరు నన్ను చూసారా, స్నానం చేస్తున్నాను చేయట్లేదు, నేను ఫర్గ్యూమ్ చేసి కొట్టుకుని వచ్చాను లేదని మీరు చూసారా అని అన్నాడు. అరే సంజన గారు అన్నాడు, అది అయిపోయింది కదండి, పోనీ అన్నీ షార్ట్ చేసుకుని మీరు క్యారీ చేయకండి, అక్కడ వదిలేసి ముందుకెళ్ళండి, ఫార్వర్డ్కి వెళ్ళండి, ఎందుకు మీకు ఏం పాడు చేసుకుంటారు. లేదండి నేను ఆ టైప్ కదండి, నాకు 4 ఇచ్చెస్ ఉంటాయండి, ఒకటి హరిత అండి, నేను హరీష్ అండి, ఇంకోటి అండి హోమర్ అండి, ఇంకోటి అంటే ఆర్ట్ఫుల్గా ఉన్న పీపుల్తో కలుస్తాడంట. ఏదో ఫిలాసఫీ చెప్తూ ఉంటాడండి మనోడు. ఏం చెప్తాడు, చెప్పినన్నీ బాగానే ఉంటాయి కానీ పాటించడంలో మాత్రం మనోడు ఫెయిల్యూర్ అవుతాడండి. ఎవరన్నా చిన్న మాట అన్నా వాళ్ళ మీద కక్ష పెట్టుకున్నట్టు చేస్తాడండి. అయిపోవాలి కదా. లాస్ట్ టైం సంజన గారు ఏం చెప్పాడు దానికోసం, అరే హరీష్ గారు ఎగ్ బుజ్జి చేస్తారు, చాలా బాగా చేస్తారు, అతనితో చేయించుకుని తింటాను అని అంత బాగా చెప్పారండి ఆవిడ. అటువంటివి తీసుకోవడం, మంచి చెప్పినవి తీసుకోవడం, చెడు చెప్పినవి మాత్రం మైండ్లో ఎక్కించుకుని బరువు అంతా బ్రెయిన్కి ఎక్కించేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నాడండి. అవసరం బ్రెయిన్కి ఎక్కించేసుకుని డైరెక్ట్గానే చాలా సంజన గారు కూడా చెప్పడం జరిగిందండి, తను ఈ హౌస్లో ఉండలేడు, బెటర్ ఏంటంటే బ్యాడ్ అవి కన్నా బయటకు వెళ్ళిపోవడం మంచిది, ఎందుకు తను బ్యాడ్ చేసుకుంటున్నాడు, సంజన ఈ హౌస్లో తను ఉండలేడు. డైరెక్ట్గా ఫ్లోరా గారితో డిస్కషన్ కూడా చేసిందండి. టాస్క్ వచ్చింది. ఛాలెంజెస్ ఏంటంటే 4 బోర్డులు ఇచ్చారండి. ఒకటి వచ్చి కిక్అవుట్ అండి, ఒకటి మటన్ అండి, ఒకటి కంటెస్టెంట్, ఇంకోటి వచ్చి లగ్జరీ ఫుడ్ అండి. అంటే ఇవి 4 రావాలంటే ఆడి గెలుచుకోవాలంట, గెలుచుకున్న వాళ్ళు కెప్టెన్సీ కూడా అవుతారంట. అలా లగ్జరీ బడ్జెట్ కూడా వస్తుందని బిగ్ బాస్ చెప్పాడండి. వీళ్ళు ఆల్రెడీ టీమ్గా ఫామ్ అయ్యారు కదా అండి. నెట్ పైన బాల్స్ ఉన్నాయి, ఆ బాల్స్ని కింద నుంచి స్టిక్తో ఒక కలర్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ కలర్ బాల్స్ బయటకు తోయాలి. తోసిన తర్వాత బయట ఉన్న అవసరం ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీమ్మేట్స్ అవి తీసుకెళ్ళి ఒక బాస్కెట్ ఉందో బాస్కెట్లో వేయాలన్నమాట. ఎవరైనా బాల్స్ వేస్తే దాని మీద బాల్స్ ఉన్నాయండి, కలర్ బాల్స్. వాళ్ళు కింద నుంచి స్టిక్తో బాల్ కింద పరిగెడతారని అవి తీసుకుని వెళ్ళి బాక్స్లో వేసుకోవాలండి. ఫస్ట్ రెడ్ టీం నుంచి అయితే ఫ్లోరా గారు బాల్స్ని పడగొడుతున్నారండి. గ్రీన్ అయితే బర్నీ గారు అండి, బ్లూ అయితే హరీష్ గారు వచ్చారండి. అయితే ఈ గేమ్లో అయితే కళ్యాణ్, హిమానియల్ అయితే డామినేట్ చేశారండి. ఫుల్ ఎక్కువ బాల్స్ అయితే వాళ్ళే కలెక్ట్ చేశారు. సెకండ్ అయితే నెట్ ఇచ్చారండి. నెట్ పైన బాల్స్ ఉన్నాయండి. ఆ బాల్స్ని కింద నుంచి ఒకరు తోస్తూ ఉంటారు, ఒక కలర్ బాల్, అది బిగ్ బాస్ చెప్పినాయి. ఆ బాల్ తీసుకెళ్ళి బాక్స్లో వేసుకోవాలండి. దీంట్లో అయితే ఫస్ట్ ఎల్లో టీం నుంచి అయితే సంజన గారు వచ్చారండి బాల్ కింద తోయడానికి. రెడ్ టీం నుంచి అయితే ఫ్లోరా గారు వచ్చారండి. గ్రీన్ అయితే బర్నీ గారు వచ్చారండి. బ్లూ అయితే హరీష్ గారు వచ్చారండి. సో ఈ టీం ఇందులో ఫస్ట్ రౌండ్లో అయితే బ్లూ టీం అవుట్ అయిపోయిందండి. తర్వాత సెకండ్ రౌండ్లో అయితే ఎల్లో టీం అవుట్ అయిందండి. తర్వాత లాస్ట్కి అయితే ఇప్పుడు ఇది ఎప్పుడైతే అవుట్ అయిందో అప్పుడు మధ్యలో మన పవన్ సంచలగ్ ఉన్నాడు కదా, సంచలగ్ అని చెప్పాడంటే ఎవరినైతే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పారండి. అంటే మారొచ్చు అని, అంటే ప్లేస్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు అంటే శ్రీజాన్ని దివ్య గారు అయితే ఆర్గ్యుమెంట్ చేశారండి. అలా కుదురుతుంది స్టార్టింగ్ నుంచి, ఫస్ట్ నుంచి నువ్వు అలాగంటున్నావు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని, ఆ రూల్స్ నీకు పెట్టకూడదు కదా అన్నంటే అక్కడ పవన్ కూడా ఇంకేం మాట్లాడలేదండి. తర్వాత లాస్ట్ రౌండ్కి అయితే బిగ్ బాస్ చేసి ఏం చెప్పారంటే, ఎవరైతే అవుట్ అయిపోయారో గేమ్ నుంచి అందులో నుంచి 2 పర్సన్స్ వచ్చి ఒక టీంకి మీరు ఎవరు సపోర్ట్ చేయాలనుకున్నా ఆ టీంకి సపోర్ట్ చేసుకోవచ్చు అని అన్నారండి. అయితే గ్రీన్ టీమ్ రెడ్ టీంకి అండి, గ్రీన్ టీంకి అయితే సంజన గారు రాము గారు సపోర్ట్ చేశారండి. గ్రీన్ టీంకి అయితే సంజన గారు రాము గారు సపోర్ట్ చేశారు. రెడ్ టీంకి అయితే ఇమాన్యుయల్ టీంకి అయితే తీసుకొచ్చన్నారు కదండి. ఇమాన్యుయల్కి కళ్యాణ్కి అయితే రాము గారు సంజన గారు సపోర్ట్ చేశారు. అలాగే రీతు గారు తనుజ గారు అయితే బర్నీ శ్రీజాకి సపోర్ట్ చేశారండి. ఎల్లో కలర్ బాల్ చెప్పాడు బిగ్ బాస్. ఎల్లో కలర్ బాల్ చెప్పినప్పుడు అది కొంచెం ఫిజికల్ గేమ్ అండి, అది ఫిజికల్గా ఆడారు. ఇమాన్యుయల్ కళ్యాణ్ అయితే ఇచ్చి పాడేశారు. కళ్యాణ్ అయితే ఈ గేమ్లో అయితే చల్లగా ఆడాడు. అతను ఏంటన్నది నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి గేమ్ అండి. ఈరోజు ఎపిసోడ్ అయితే ఫుల్ పాజిటివ్ అండి కళ్యాణ్ గారికి. అయితే
బాల్ ఏదైతే పట్టుకెళ్ళి తీసుకెళ్తున్నారో అది తీసుకెళ్ళినప్పుడు కొంచెం లాక్కుంటారు కదా, రాము గారు గట్టిగా లాగుతున్నారంటే అవి కొంచెం తగులుతున్నాయి చూసుకోమని చెప్పారండి. రాము గారు ఎందుకో మరి గేమ్స్ అన్నప్పుడు లేడీస్ మీదకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నారు. అంటే జెంట్స్ అంటే మరి స్ట్రాంగ్ ఉండగా లేడీస్ మీదకి వెళ్ళినప్పుడు కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నారు. చూసుకుని ఆడాలి, ఏదో రోజు మీరు దెబ్బ పడిపోద్ది, చూసుకుని ఆడాలండి. లేడీస్ కదా మరి గమ్మున ఏమన్నా అయిందనుకోండి ఇతనిగా దెబ్బ పడిపోద్ది. తర్వాత అండి బ్లాక్ బాల్ పడ్డదండి. యాక్చువల్గా బిగ్ బాస్ ఏం చెప్పంటే ఎవరైతే బ్లాక్ బాల్ బయటకు తోస్తారో వాళ్ళు అవుట్ అని చెప్పారు. కానీ పవన్కి మనోడికి కొంచెం అర్థం కాలేదండి. మనోడు ఏం చేశాడు, బ్లాక్ బాల్ అయితే బర్నాలే బయటకు తోసారని చెప్పి సపోర్టర్ నుంచి ఒకరు బయటకు పంపించారండి. అప్పుడే కళ్యాణ్ అయితే బాగా అడగడం జరిగిందండి. అతను అన్నాడు యాక్చువల్గా బిగ్ బాస్ రూల్స్లో ఎవరు బ్లాక్ బాల్ తోస్తే వాళ్ళ టీం నుంచి అవుట్ కానీ సపోర్టర్స్ కదని అంటే మనోడికి అర్థం కాలేదు. తర్వాత బిగ్ బాస్ మళ్ళీ క్లారిటీ ఇవ్వడంతో ఆ టీం నుంచి ఒకళ్ళు అవుట్ చేసాడండి. ఈ గేమ్లో అయితే మరి ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ అయితే చాలా బాగా ఆడారు. వాళ్ళు ప్లాన్ ప్రకారం వెళ్ళారు. అలాగే అన్నీ ఏదైతే ఎగ్జిక్యూట్ చేశారో చాలా బాగా చేశారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే మరి స్ట్రాంగ్ ఉన్నవారు ఇద్దరు ఫీల్డ్లో ఉన్నారు అనుకోండి, బాల్స్ వస్తే అట్టుకుంటారు, ఇద్దరు హెల్ప్ చేసుకుని వేసేస్తారు. అదే స్ట్రాంగ్ ఉన్నవారు బాల్ ఎవరు పైనుంచి తోసినా ఎవరైనా పట్టుకోవచ్చండి. అది ఏ టీం ఆ టీం తీస్తే మనం పట్టుకోవడానికి లేదు, ఆ రూల్ ఏం లేదు. కాబట్టి వీళ్ళిద్దరు ఫీల్డ్లో ఉన్నారు, చాలా బాగా ఆడారు. అన్ని రౌండ్స్ వీళ్ళే గెలిచారండి. లాస్ట్కి విన్ అయింది అయితే రెడ్ టీమ్ అండి. రెడ్ టీం నుంచి అప్పుడు బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చారండి. కెప్టెన్కే డైరెక్ట్గా చెప్పాడు, నేను నీకే ఇస్తున్నాను, నేను ఏ డిస్కషన్ లేదు ఏమీ లేదు, డైరెక్ట్గా నీ డిసిజన్ చెప్పు, మీ 4 మీరు ఏది తీసుకుంటారో అని అడిగారండి. అదే మటన్ కంటెస్టెంట్ లగ్జరీ ఫుడ్ కిక్అవుట్ ఇచ్చారు కదా, మనోడు ఏం ఆలోచించుకుంటా కంటెస్టెంట్ తీసుకుంటారని చెప్పారండి. మళ్ళీ పులిహోర దొంగతనం చేశారండి. దానికి ఫ్లోరా గారు హెల్ప్ చేశారు, ఎందుకంటే టెనెన్స్ కొంచెం పెడతామని తీశారు. అది అట్టుకెళ్ళి శ్రీజ గారికి పెట్టారు. మరి రేపు ఏమైనా గొడవ అవుతాయి ఏంటో మరి. ఆల్రెడీ ఆ మ్యాటర్ కోసం బిగ్ బాస్ అయితే దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు అయితే సంజనకి వేసేసేలా ఉన్నారు, చూడాలండి. మరి మన రాము గారు పాపం లోన్లీగా ఫీల్ అవుతూ వాళ్ళ ఫ్యామిలీని గుర్తించుకుని ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళు కొంచెం దూరంగా పనికి వెళ్తూ ఉంటారంట ఊర్లో వెళ్ళి. అందుకే మనోడు మెసేజ్ చెప్తున్నారు, మీరు ఎంత దూరం వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా ప్రయాణించండి అని చెప్తున్నారు. కొంచెం మనం లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అలాగే తనుజ గారు కూడా మదర్ వాళ్ళని గుర్తు చేసుకుని తను కూడా మెసేజ్ చెప్తుందండి, ఇలాగ మీరు బాగుండండి, నేను ఇక్కడ బాగానే ఉన్నానని. తర్వాత అండి టాస్క్ అంటే పవర్ కార్డ్ అండి. ఇదో 3 రౌండ్ల లాగా పెట్టారండి, చేశారు. ఫస్ట్ బ్లూ టీమ్ గ్రీన్ టీమ్ అండి. బ్లూ టీం నుంచి రీతు హరీష్ అండి. గ్రీన్ టీం నుంచి దివ్య శ్రీజ వచ్చారండి. టైర్స్ ఇచ్చారండి. టైర్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ తీసుకుంటారు. ఆ పాయింట్కి వెళ్ళి కలర్స్ ఉంటాయి, కలర్స్ పెట్టిన తర్వాత టైర్స్ని అటు ఇటు పిల్టు కొట్టాలండి. ఎవరి కలర్ ఉంటుందో ఎక్కువ వాళ్ళు విన్నర్స్ అండి. టీంలో అయితే అందరూ బాగా ఆడారండి. హరీష్ గారు అయితే కొంచెం దివ్య గారిని పట్టుకున్నారని తన 2-3 సార్లు అరిసింది, చూసుకుని పట్టుకోండి మీరు అన్న. అది గేమ్లో అరిసింది కానీ తను ఏదన్నా ఇంకా కొంచెం సీరియస్గా తీసుకుంటే మ్యాటర్ సీరియస్ అవుతుంది. కానీ ఇద్దరు షార్ట్ వచ్చేసుకున్నారు. అది గేమ్లో కదండి, కావాలని ఏం పట్టుకోలేదు, అది అలా జరిగిందని మన హరీష్ కూడా సారీ చెప్పారు. అలా రీతు శ్రీజ కూడా చాలా బాగా ఆడారు, ఇద్దరు కూడా బాగా ఆడారు. లాస్ట్కి అయితే ఇది దివ్య శ్రీజ అయితే అవుట్ అయిపోయారండి. ఈ టాస్క్లో అయితే హరీష్ రీతు గారు నెగ్గారండి. బ్లూ టీం విన్ అయ్యిందండి. సెకండ్ రౌండ్ అంటే కళ్యాణి ఇమాన్యుయల్ రెడ్ టీం నుంచి అండి. తర్వాత సంజన రామ్ అండి. ఇక్కడ కూడా కొంచెం ఫిజికల్గానే ఆడారండి. ఇమాన్యుయల్ అయితే సంజన గారిని హోల్డ్ చేశాడు. కళ్యాణ్ అయితే రాము గారు ఫైట్ ఇచ్చారు, మంచి ఫైట్ చేశారు. ఈ గేమ్లో అయితే ఇమాన్యుయల్ కళ్యాణ్ అయితే చాలా బాగా ఆడారండి. వాళ్ళిద్దరు ఒక లెవెల్ పీక్కి వెళ్ళి ఆడారు. ఇందులో అయితే కళ్యాణ్కి అయితే మంచి పాజిటివ్స్ ఆడండి. అయితే ఇమాన్యుయల్ గారు అమ్మ ఎందుకమ్మా మమ్మీ నువ్వు అలాగుంది మమ్మీ, ఎందుకు నువ్వు కథలకు, ఒరే నన్ను వదలరా బిడ్డ అంటాడు. కామెడీగానే ఆడారు వాళ్ళిద్దరిని. ఇందులో అయితే ఇమాన్యుయల్ కళ్యాణ్ నెగ్గారండి. రెడ్ టీం నెగ్గిందండి. ఫైనల్ రౌండ్లో వచ్చి రెడ్ టీంకి బ్లూ టీంకి అండి. అయితే ఈ రౌండ్కి అయితే ఇంతకు ముందాక ఇద్దరేసి ఆడారు కదా, ఈ రౌండ్ నుంచి అయితే సింగిల్ పర్సన్స్ అండి.
రెడ్ టీం నుంచి అయితే కళ్యాణ్ వచ్చారండి, బ్లూ టీం నుంచి అయితే హరీష్ గారు వచ్చారండి. స్టార్టింగ్ అదే టైర్స్ గేమ్ అండి ఇది. స్టార్టింగ్ అయితే హరీష్ గారు అయితే చాలా ఫాస్ట్గా చేశారు, కానీ ఉండి కూడా తన ఎనర్జీ డౌన్ అయిపోయారండి. కళ్యాణ్ స్టార్టింగ్లో స్లో ఉన్నాడు, కానీ తర్వాత తన కొంచెం ఫిట్నెస్ బాగుంటుంది కదా, మనోడు హార్మ్ అయ్యి వచ్చాడు కాబట్టి మనోడు కొంచెం గట్టిగానే ఇచ్చాడండి. ఇద్దరు చాలాసేపు ఫైట్ చేశారండి. కానీ ఇక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే ఒకరికొకరు తోసుకోకూడదు, కంటిన్యూస్ ప్రాసెస్లో టైర్స్ని ఉల్టా పల్టా చేసుకోవాలి, ఎవరు ఎక్కువ ఉంటే వారు నెక్కుతారు, వాళ్ళ సైడ్ ఉంటున్నారు. ఇందులో అయితే లాస్ట్ కళ్యాణ్ గారు విన్ అవ్వడం జరిగిందండి. అయితే బిగ్ బాస్ వీళ్ళకి పవర్ కార్డ్ నుంచి మీరు ఏం చూస్ చేసుకుంటారండి డిస్కషన్ చేసి చెప్పమంటే, వీళ్ళు మనోడు కళ్యాణ్ కిక్అవుట్ అంటే ఏంటి బిగ్ బాస్ అని అడిగాడు. కిక్అవుట్ అంటే ఏం లేదు, ఏదో ఒక టీం నుంచి మీరు స్ట్రాంగ్ అనుకున్న టీం నుంచి ఒక టీంని అవుట్ చేసేచ్చని. ఒక వీళ్ళు ఏం చేస్తే కిక్అవుట్ తీసుకున్నారండి. కిక్అవుట్ తీసుకుని గ్రీన్ టీం నిలబెట్టేశారు. గ్రీన్ టీము బర్నీ గారిని, శ్రీజ, దివ్య గారిని అయితే అవుట్ చేశారండి. రోజు ఎపిసోడ్ అయితే కళ్యాణ్కి, ఎమ్మెల్యేలకి, ఫ్లోరా గారికి అయితే పాజిటివ్ అండి. ఇంకోటి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్లోరా గారు ఏ టీం ఉంటే వాళ్ళ టీం అయితే అవలీల్ గారు నగ్గుతున్నారండి. మరి ఆవిడేమో లక్కీ చామేమో. అలాగే మన ఇండియాకి ఎలా శివం దూబే ఉంటే ఇప్పుడు దాకా 36 మ్యాచ్లు ఆడారు, ఒక మ్యాచ్ కూడా ఓడిపోదు కదా, అలాగే ఫ్లోరా గారు ఏ టీం ఉంటే వాళ్ళకి నగ్గుతున్నారండి. వాళ్ళకి ఇమ్యూనిటీస్ వస్తున్నాయి, వాళ్ళే కెప్టెన్ అవుతున్నారు. ఆమె ఒక లక్కీ చామేమో. ఇదండి ఈరోజు ఎపిసోడ్.